ఇప్పుడంతా సాంకేతిక లోపానికి సంబంధించిన వార్తలే మనం చూస్తున్నాం. వానాక్రై ఎఫెక్ట్ తో ఒక పక్క హ్యాకింగ్ భయపెడుతుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ చూసాం. తాజాగా వానాక్రై దెబ్బ అటు టీటీడీ మీద కూడా కనిపిస్తోంది. టీటీడీకి చెందిన సుమారు 30 కంప్యూటర్లు వానాక్రై వైరస్ బారిన పడ్డాయి. కంప్యూటర్లలోని పరిపాలనకు సంబంధించిన సిస్టమ్స్ కు వైరస్ సోకడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే భక్తులకు సంబంధించిన సేవలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే పైరేటెడ్ సాఫ్ట్వేర్ కారణంగానే కంప్యూటర్లు వైరస్ బారిన పడినట్టు చెప్తున్నారు అధికారులు. వానాక్రై అటాక్ తో అప్రమత్తమైన ఐటీ విభాగం ఆ కంప్యూటర్లను తొలగించారు. ఇతర వ్యవస్థలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. మా ప్రతినిధి వేదనారాయణ మరింత సమాచారం అందించిన సిద్ధంగా ఉన్నారు. వేదనారాయణ, ఈ కంప్యూటర్లపై అటాక్ అది భక్తులకు సేవలకు సంబంధించి ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది ఇప్పుడు? అంటే టీటీడీ పరిపాలనకు సంబంధించి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వానాక్రై అయితే పడిందని చెప్పి టీటీడీ అధికారులు కూడా అధికారికంగా ధృవీకరించారు. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. పరిపాలనా పరంగా తిరుపతి పరిపాలనా భవనంలో ఉండే కంప్యూటర్లో అయితే 20 కంప్యూటర్లకు సోకినట్టుగా తెలుస్తుంది. వాటింతా కూడా నిన్న పూర్తిగా కూడా తీసేసి పూర్తి స్థాయిలో తీసేసాం, కొత్తవి ఏర్పాటు చేశాం. ఇక రాబో రోజులు ఎటువంటి వాటిపైన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక దృష్టి టీటీడీ సాధిస్తుంది. ఇప్పటికే టీసీఎల్ కూడా పూర్తిగా కంప్యూటర్కి సంబంధించిన విభాగాన్ని కూడా అప్పగించడంతో వారు పూర్తి పరిజ్ఞానంతో కొత్త సిస్టమ్స్ అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కూడా టీటీడీ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఆ 20 కంప్యూటర్లు దేనికి సంబంధించినవి? ఏ డేటా ఉంటుంది? అది అయితే అది టీటీడీ పూర్తి ఇంకా అధికారికంగా దీనికి సంబంధించి ఎటువంటిది కూడా ఇంకా మీడియాతో మాట్లాడలేదు. అయితే టీటీడీ ఒకటే అంటుంది, ఎటువంటి బ్యాకప్ ఉన్న వాటిని అంతా కూడా మేము ప్రస్తుతానికి ఏవైతే బ్యాకప్ ఉన్న వాటిని అంతా కూడా మేము దాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి ఏడీపీ విభాగం చూస్తుంది కాబట్టి దాని గురించి మాకు కూడా ఇంకా పూర్తిగా సమాచారం లేదు. అయితే ప్రస్తుతానికి వైరస్ సోకిన కంప్యూటర్ కూడా తొలగించేసాం. ఆ డేటా సేకరిస్తున్నాం. సేకరించిన తర్వాత కానీ పూర్తిగా వివరాలు చెప్పే పరిస్థితి కూడా దేవస్థానం కనిపించిందని చెప్పొస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వేదనారాయణ అప్డేట్స్ అందించినందుకు. టీటీడీపై కూడా వానాక్రై ఎఫెక్ట్ కనిపిస్తోంది. దాదాపు 20 కంప్యూటర్లు ప్రస్తుతం ఈ అటాక్ బారిన పడినట్టుగా తెలుస్తోంది. అయితే భక్తులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే సేవలకు సంబంధించి మాత్రం ఎటువంటి ప్రభావం ఉండబోదని, కేవలం లోపల అంతర్గతంగా ఉన్న డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని మాత్రం తెలుస్తోంది ప్రస్తుతానికి.